మొదటి చాప్టర్ క్రీస్తు కోసం ఒక నాస్తికుని అన్వేషణ. ఏ మతాన్నైనా ఒప్పుకొని ఒక కుటుంబంలో నేను పెరిగాను. నా బాల్య దశలో మత సంబంధమైన సంగతులే మాత్రం నాకెవరూ చెప్పలేదు. గనుక 14వ సంవత్సరం వయసు వచ్చేటప్పటికే నేను సంపూర్ణ నాస్తికునిగా తయారైనాను. నా జీవిత ఆరంభం నుండి ఒక అనాథునిగా పెరుగుతూ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అనేక దురవస్థలకు గురయ్యాను. ఈనాటి కమ్యూనిస్టులు లాగానే నేను కూడా నా 14వ ఏటనే ఒప్పింపబడ్డ నాస్తికుడినై ఉన్నాను. నాస్తికత్వానికి సంబంధించిన పుస్తకాలు చదివాను గాని దేవుని గురించి, క్రీస్తు గురించి వ్రాయబడ్డ సంగతులు మానసిక జ్ఞానానికి విరుద్ధమని వాటిని విసర్జించాను. ఈ విధంగా మతమంటే చాలా అసహ్యపడుతూ పెరిగాను. అయితే కొంతకాలానికి దేవుని కృపచేత దేవుడు ఏర్పరచుకున్న వారిలో నేను ఒకడినని తెలుసుకున్నాను. దేవుడు నన్ను ఏర్పరచుకోవడానికి గల కారణం నేను గ్రహించలేదు. ఒకటి మాత్రం తెలుసు. అది నా మంచితనాన్ని బట్టి మాత్రం కాదని తెలుసు. ఎందుకంటే నా జీవితం బహు చెడ్డది. నేను నాస్తికుడినై నాకు తెలియని ఏదో కారణాన్ని బట్టి క్రైస్తవ దేవాలయాలకు కోరేవాడను. ఏదైనా క్రైస్తవ దేవాలయం ప్రక్కగా వెళ్ళాల్సి వచ్చినా దానిలో ప్రవేశింపకుండా పోయేవాడను కాను. అయితే ఈ ఆరాధన స్థలాల్లో జరిగేది నాకేమాత్రం తెలిసేది కాదు. ప్రసంగాలు విన్నా అవి నన్ను ఆకర్షించలేకపోయాయి. దేవుడు లేడనడి సిద్ధాంతంలో మాత్రం స్థిరపడిపోయాను. దేవుడొక యాజమానుడని, ఆయనకు విధేయత చూపాలి అనే విషయాన్ని నేను అసహ్యించుకున్నాను. దేవుని గురించిన త తలంపులంటేనే నాకు చాలా అసహ్యం. అయినా ఈ జగత్తులో నన్ను బహుగా ప్రేమించే ఒక హృదయం ఉంటే బాగుండునని తలచేవాడిని. నా బాల్య దశలో గానీ, యవ్వన దశలో గానీ సంతోషాన్ని నేనేమాత్రం అనుభవించలేకపోయాను. దేవుడు లేడని తలంచాను. అయినా అట్టి ప్రేమగల దేవుడు లేనందుకు దుఃఖపడ్డాను. నా ఆంతర్యం ఇలా గందరగోళంతో ఉంది. అప్పుడు ఒకనాడు కథోలిక్ దేవాలయంలో ప్రవేశించాను. అక్కడ కొంతమంది మోకరించి ఏమో వల్లించడం గమనించాను. అప్పుడు నాకేమైనా సంభవిస్తుందేమో చూడాలని నేను కూడా వారితో కలిసి మోకరించి ప్రార్థనలు వల్లించడానికి మొదలుపెట్టాను. వారు మరియమ్మకు ప్రార్థన చేస్తారు. నేను కూడా వారితో కలిసి కన్య మరియ విగ్రహం వైపు చూస్తూ ప్రార్థించాను గాని ఏ లాభం లేకపోగా విచారపడ్డాను. సంపూర్ణ నాస్తికుడనుగానే ఉండి ఒకనాడు ఇలా దేవుడికి ప్రార్థించాను. దేవా! నీవు లేనే లేవని నాకు బాగా తెలుసు గాని, ఒకవేళ నీవు ఉంటే నీ యందు విశ్వసించడం నాకు చేతకాదు. నీవు నాకు ప్రత్యక్షపరచుకోవాలి. నేను నాస్తికుడనే గాని నాస్తికత్వం నా హృదయానికి సమాధానాన్ని కలిగించలేదు. నేను ఇలా కలతపడుతున్న దినాల్లో రొమేనియా దేశ పర్వత గ్రామంలో నివసిస్తున్న వడ్ల వాడకుడు ఇలా ప్రార్థించాడు. నా దేవా! నేను ఈ భూలోకంలో నిన్ను సేవించాను గనుక నాకు ఈ లోకంలోనూ పరలోకంలోనూ దానికి ప్రతిఫలమియ్యాలి. నీవు నాకివ్వాల్సిన బహుమానం నేను మరణించక ముందు నా ద్వారా నీవు ఒక యూదుని క్రీస్తు దగ్గరకు నడిపించాలి. ఎందుకంటే యేసు యూదా జనాంగంలో నుండే వచ్చాడు. అయితే నేను వృద్ధుడిని, బలహీనుడిని. నేను చుట్టూ ప్రక్కల తిరిగి ఒక యూదుని కనుగోలేను. నా ఊరిలో ఒక యూదుడు కూడా లేడు. నీవే ఒక యూదుణ్ణి ఈ ఊరికి పంపించు. అప్పుడు అతన్ని క్రీస్తు దగ్గరకు నడిపించడానికి నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను. ఆశ్చర్యం! నేను సరిగ్గా ఆ ఊరికే వెళ్ళాను. అక్కడ నాకెలాంటి పని లేదు. రొమేనియాలో 12,000 గ్రామాలున్నాయి. అయినా నేను ఆ ఊరికే వెళ్ళాను. నేను యూదుడనని ఆ వడ్లవాడు గమనించి ఎంతో ప్రేమతో మాట్లాడాడు. నేనక్కడికి రావడం తన ప్రార్థనకు ఫలమని చెప్పి చదవడానికి ఒక బైబిలు ఇచ్చాడు. జ్ఞానాభివృద్ధి కోసం ఇదివరకెన్నో సార్లు బైబిలు చదివాను. అయితే వడ్లవాడు ఇచ్చిన బైబిలు చాలా విశిష్టమైంది.
నా కోసం, నా భార్య రక్షణ కోసం అతని భార్య ఎన్నో గంటలు ప్రార్థించినట్లు నాకు తరువాత తెలిసింది. ఆ బైబిలు వట్టి అక్షరాలతో గాక వారి ప్రార్థనలనే ప్రేమ జ్వాలలతో వ్రాయబడినట్లుంది. దాన్ని చదవడం నాకు చాలా కష్టమైంది. నా పాప జీవితానికి, యేసు పరిశుద్ధ జీవితానికి, నా పవిత్రతకు ఆయన పవిత్రతకు, నా ద్వేషానికి ఆయన ప్రేమకు పోల్చుకొని చూచి చాలా ఏడ్చాను. ఇంతటి దుష్టుడినైన నన్ను తన సొంత వానిగా యేసు అంగీకరించాడు. నేను రక్షింపబడ్డ కొద్ది కాలంలోనే నా భార్య కూడా అంగీకరించింది. ఆమె ఇతర వ్యక్తులని ప్రభు దగ్గరకు నడిపించింది. రక్షణ నొందిన వారు మరికొంతమందిని రక్షణలోనికి నడిపించినందువల్ల అక్కడ ఒక క్రొత్త సంఘం స్థాపితమైంది. ఇంతలో రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. జర్మనీ దేశపు సైన్యం మా దేశాన్ని ఆక్రమించింది. మేము చాలా శ్రమ అనుభవించాం. రొమేనియాలో జర్మను ఏలుబడిలో యూదులు మాత్రం కాక ప్రొటెస్టంటు క్రైస్తవులు కూడా భయంకర హింసలకు గురయ్యారు. వేదాంత విద్య అభిషేకం లేకుండానే నేను ఈ సంఘానికి నాయకుడినై సేవ ప్రారంభించాను. నేనే ఈ సంఘ స్థాపనకు కారకుడనైనందున దాని బాధ్యతను స్వీకరించాల్సి వచ్చింది. నన్ను, నా భార్యను అనేక పర్యాయాలు పట్టుకొని కొట్టి జర్మను న్యాయాధిపతుల ఎదుట నిలబెట్టారు. ఆ హింస చాలా కఠినమైనదే గాని రాబోయే కమ్యూనిస్టు శ్రమలతో దాన్ని పోల్చి చూస్తే అది చాలా స్వల్పం. నా కుమారుడు మిహాయిని మరణం నుండి కాపాడడం కోసం అతనికి యూదుల పేరు పెట్టలేదు. అయితే ఇట్టి భయంకర దినాల్లో ఒక మేలు లేకపోలేదు. శరీరానికి ఎన్ని దెబ్బలు తగిలినా దైవ సహాయాన మానవాత్మ ఎన్ని శ్రమలనైనా ఎదుర్కోగలదని మేము నేర్చుకున్నాం. అంతే గాక క్రైస్తవ సేవ రహస్యంగా చేయు పద్ధతులని ఆ దినాల్లో నేర్చుకున్నాం. ఇలా రాబోయే శ్రమల దినాల కోసం సిద్ధపడుతున్నాం. రష్యా ప్రజల్లో నా పరిచర్య. ముందు నేనొక నాస్తికుడినైనందున రక్షింపబడిన దినం నుండి రష్యా ప్రజలకు సాక్ష్యం ఇవ్వాలన్న ఆశ నాలో చాలా బలీయంగా ఉంది. రష్యా ప్రజలు చిన్ననాటి నుండే నాస్తికులుగా పెరుగుతారు. నా ఆశ గట్టెక్కింది. అది అట్టి దుర్దినాల్లోనే నెరవేరింది. ఎందుకంటే రొమేనియాలో అనేక వేల మంది రష్యా యుద్ధ ఖైదీలున్నందున వారి మధ్య క్రైస్తవ సేవ చేయడానికి అవకాశం ఏర్పడింది. అది చాలా వింతైన సేవ. మొదట ఒక రష్యా దేశపు ఇంజనీరుతో నాకు పరిచయం కలిగింది. దేవుణ్ణి విశ్వసిస్తున్నావా అని నేనతన్ని అడిగాను. లేదు అని అతడు చెప్పినా నేను చింతించక పోయేవాణ్ణి. విశ్వసించడం లేక విశ్వసించకపోవడం అది అందరి హక్కు గాని నేనెప్పుడైతే నీవు దేవుణ్ణి విశ్వసిస్తున్నావా అని అడిగానో లేదో అతడు నా ముఖం వైపు తేరిచూచి నాకు అట్టి ఉత్తరవు లింకా మా సైన్యాధికారి నుండి రాలేదు. నాకలాంటి ఉత్తరవు వస్తే నేను విశ్వసిస్తాను అని చెప్పాడు. ఈ మాటలు వినగానే నా కళ్ళల్లో నుండి కన్నీళ్లు రాలాయి. నా హృదయం ముక్కలుగా కోసినట్లయిపోయింది. నా ఎదుట అతడు ఒక పెనుగులా ఉన్నాడు. మానవ కోటికి దేవుడు దయచేసిన గొప్ప ఈవిని అనగా తన వ్యక్తిత్వాన్ని అతడు పోగొట్టుకున్నాడు. అతడు కమ్యూనిస్టు చేతిలో కీలు బొమ్మ. నమ్మమంటే నమ్ముతాడు, నమ్మకూడదంటే నమ్మడు. అతడు సొంతంగా ఏ తీర్మానము చేయలేడు. ఇదంతా చూచాక ఈ ప్రజలకు తమ వ్యక్తిత్వాన్ని తిరిగి జ్ఞాప్తికి తేవాలని దేవునిలో క్రీస్తులోను వారు విశ్వాసం ఉంచేలా చేయాలని వారి కోసం నన్ను నేను సమర్పించుకున్నాను. రష్యన్లకు సువార్త నందించడానికి నేను రష్యా దేశానికే వెళ్ళాల్సిన అవసరం నాకేమీ కనిపించలేదు. 1944 సంవత్సరంలో ఆగస్టు 23వ తారీఖు మొదలుకొని 10 లక్షల రష్యన్ సైనికులు రొమేనియాలోకి ప్రవేశించారు. ఆ తరువాత కమ్యూనిస్టు వారు అనతి కాలంలో ఈ దేశంపై ఆధిపత్యం వహించారు. ఈ కాలంలో జర్మన్ వారి ద్వారా పొందిన శ్రమలే కొంతవరకు తక్కువనిపించాయి. ఆ దినాల్లో 180 లక్షల జనసంఖ్య ఉన్న
రొమేనియాలో కమ్యూనిస్టులు 10,000 మంది మాత్రమే. అయితే సోవియట్ ఫారిన్ సెక్రటరీ మా ప్రియ రాజైన మైకేల్ గారి ఆఫీసులోకి ప్రవేశించి తన పిడికిళ్లతో బల్ల గుద్దుతూ "నీవు దేశ అధికారంలో కమ్యూనిస్టులని నియమించాలి" అని చెప్పాడు. మా సైన్యాన్ని, పోలీసులని నిరాయుధులని చేసి ప్రజలందరి ఆశకు ప్రతికూలంగా కమ్యూనిస్టులు అధికారులై మా దేశాన్ని ఏలనారంభించారు. పవిత్ర ప్రేమ మోసపూరితమైన ప్రేమ ఒకే విధంగా మాట్లాడుతుంది. కమ్యూనిస్టులు మా దేశానికి నాయకులై పోయాక వారు క్రైస్తవ సంఘం పట్ల బహు కుయుక్తిగా ప్రవర్తించసాగారు. ఒక కన్యను వివాహమాడనుద్దేశించువాడు ఒక రాత్రికి మాత్రమే స్త్రీని ఉంచుకునేవాడు వీరిద్దరూ ఆ స్త్రీలతో నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పవచ్చు. కానీ ఈ రెండు విధాలైన ప్రేమలోని తారతమ్యాన్ని, గొర్రె చర్మాలు వేసుకున్న తోడేళ్లకు నిజమైన గొర్రెలకు మధ్య ఉన్న భేదాన్ని తెలుసుకోవాలని యేసు హెచ్చరించాడు. కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాక ఈ రెండు స్వరాలలో నున్న భేదాన్ని అనేక వేల మంది క్రైస్తవ నాయకులు, పాస్టర్లు గ్రహించలేకపోయారు. కమ్యూనిస్టు వారు క్రైస్తవ శాఖలన్నిటికీ ఐక్యసభ ఒకటి మా పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేశారు. ఆయా గుంపులకు చెందిన గురువులు, పాస్టర్లు, పరిచారకులు 4,000 మంది దానిలో హాజరైనారు. ఈ 4,000 మంది మత నాయకులు జోసెఫ్ స్టాలిన్ను గౌరవించాలని, అతడు అక్కడ లేకపోయినా అతన్ని సభ అధ్యక్షునిగా నియమించారు. అతడు ప్రపంచ నాస్తిక సమాజానికి అధ్యక్షుడు. అనేక క్రైస్తవులని హతమార్చిన నరహంతకుడు. ఒకరి తరువాత ఒకరు బిషపులు, పాస్టర్లు లేచి నిలిచి కమ్యూనిజం, క్రైస్తవ్యము ఈ రెండు సిద్ధాంతాలు ఒకటేనని, అవి రెండూ కలిసి ముందుకు సాగడానికి వీలుందని చెప్పారు. ఒకరి తర్వాత ఒకరు కమ్యూనిజాన్ని పొగుడుతూ నూతన ప్రభుత్వానికి క్రైస్తవ సంఘం అన్ని విధాలా తోడ్పడగలదని హామీనిచ్చారు. ఈ మహాసభలో నేను, నా భార్య కూడా ఉన్నాం. నా ప్రక్కలో కూర్చుని ఉన్న నా భార్య నాతో, రిచర్డ్, క్రీస్తు మీదికి వస్తున్న ఈ అవమానాన్ని తుడిచివేయడానికి లేచి నిలువు, వీరు ఆయన ముఖం మీద ఉమ్మివేస్తున్నారు అని చెప్పింది. అప్పుడు నేను నా భార్యతో, నేనలా చేస్తే నువ్వు నీ భర్తను కోల్పోతావు అన్నాను. ఆమె ఇలా ప్రత్యుత్తరం ఇచ్చింది: నా భర్త పిరికివాడు కాకూడదని నేను కోరుకుంటున్నాను. అప్పుడు నేను ఆ సభలో లేచి క్రైస్తవులని హత్యగావించిన నరహంతకుణ్ణి పొగడక, క్రీస్తును, దేవుణ్ణి మాత్రమే స్తోత్రించి ఆయనకే మనం నమ్మకస్తులమై ఉండాలని చెప్పాను. కమ్యూనిస్టు పార్లమెంటు నుండి నేను ఇచ్చిన క్రీస్తు సందేశాన్ని ఆ దేశమంతా రేడియోలో విన్నారు. దీని ప్రతిఫలాన్ని తరువాత నేను అనుభవింపక తప్పలేదు. అయినా అది నాకు చాలా తృప్తి కలిగించింది. కమ్యూనిజానికి లొంగిపోయే విషయంలో ఆయా సంఘ నాయకులు ఆతురతతో ముందుకు పరుగెత్తారు. ఒక సంఘ బిషపు తన నిలువుటంగీపై కొడవలి సుత్తె గుర్తును వేసుకొని, ఇక మీదట ఎవరైనా తన్ను గౌరవనీయులైన బిషప్ అనకూడదు కానీ కామ్రేడ్ బిషప్ అనాలని తన ప్రజల్ని హెచ్చరించాడు. రెసిటా అనే పట్టణంలో నేను ఒక బాప్టిస్టు సంఘాల మహాసభలో పాల్గొనడానికి వెళ్ళాను. ఆ సభ కమ్యూనిస్టు జెండా నీడను జరగడం, రష్యా దేశభక్తి గీతాన్ని పాడుతుండగా క్రైస్తవులంతా లేచి నిలుచుండటం చూచాను. ఈ బాప్టిస్టు వారి అధ్యక్షుడు లేచి స్టాలిన్ దేవుని ఆజ్ఞలని నెరవేర్చడం తప్ప మరి వేరేమీ చేయలేదని చెప్పాడు. స్టాలిన్ ఒక గొప్ప బైబిల్ బోధకుడని చెప్పాడు. మరికొందరు మత నాయకులైతే నేరుగా కమ్యూనిస్టు రహస్య పోలీసు బృందంలో ఆఫీసర్లుగా చేరారు. రొమానియా దేశంలో లూథరన్ సంఘ బిషప్ సహాయకుడు రాఫ్ వేదాంత విద్యాలయంలో దేవుడు తనకు ముమ్మారు సత్యాన్ని బయలుపరిచాడని చెప్పాడు. మొదటిగా మోషే ద్వారా, రెండవసారి యేసుక్రీస్తు ద్వారా,
మూడోసారి స్టాలిన్ ద్వారా అన్నాడు. అయితే యథార్థమైన బాప్టిస్టులు సత్యం కోసం సరిగ్గా నిలిచి గొప్ప శ్రమలు అనుభవించారు. కమ్యూనిస్టులు తమ నాయకులను ఎన్నుకున్నారు. కనుక బాప్టిస్టులు విధి లేక వారిని ఒప్పుకోవలసి వచ్చింది. నేడు కూడా నాయకులైన వారి స్థితి అట్లే ఉంది. క్రీస్తుకు గాక కమ్యూనిజంకు దాసులైన వారు తమతో ఏకీభవించని సహోదరుల్ని బహిరంగంగా నిందించి దూరపరిచారు. అందుచేత రష్యాలో విప్లవం జరిగాక ఆ దేశంలో రహస్య క్రైస్తవ సంఘం ఎలా ఏర్పడిందో అట్లే రొమానియాలో కూడా ఏర్పడింది. సువార్త ప్రచారం చేయడం, పిల్లల మధ్య సేవ ఇటువంటి పనులన్నీ కమ్యూనిస్టులు ఆపివేశారు. అందుకు నామకార్థ క్రైస్తవ సంఘాలన్నీ సమ్మతించాయి. ఇతరులతో కూడా నేను రహస్య సేవను ఆరంభించాను. నేనొక గౌరవనీయమైన పదవిలో ఉన్నందున అది నా రహస్య సేవకు కొంత సహాయపడింది. నేను ఒక లూథరన్ మిషన్‌లో పాస్టర్‌గాను, ప్రపంచ క్రైస్తవ సంఘాల ప్రతినిధిగానున్నాను. ఆ కాలంలో ఈ సంస్థ కమ్యూనిస్టులతో ఏకీభవించక సాంఘిక సేవలోనే ఉండేది. ఈ 2 పదవులు నా రహస్య సేవను కాపాడుకోవడానికి సహాయపడ్డాయి.